లడ్డూ కల్తీకి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ఉదయం 6 గంటలకు ప్రారంభమై కొనసాగుతోంది. ఆలయంలోని యాగశాలలో హోమం నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జంతు కళేబరాలతో కలుషితమైన నెయ్యితో లడ్డు తయారు చేయడంతో అపవిత్రమైన కార్యక్రమానికి ప్రాయశ్చిత్తం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేపట్టింది. ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయంలోని బంగారు బావి సమీపంలో ఉన్న యాగశాలలో శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఋత్వికులు, పండితులు, ఆగమ పండితులు, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం జరుగుతోంది. ఉదయం 6 గంటలకు హోమం ప్రారంభమైన తర్వాత వాస్తు హోమం నిర్వహించారు. వాస్తు హోమం నిర్వహించిన తర్వాత అర్చకులు, ఆగమ పండితులు అందరూ వాస్తు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. వాస్తు శుద్ధి కార్యక్రమంలో భాగంగా కల్తీ అయిన నెయ్యి వినియోగించిన అన్ని ప్రాంతాలకు వెళ్లి వాస్తు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తిరుమల ఆలయంలోని ప్రధాన ఆలయంలో అన్నప్రసాద పోటు, ఆ తర్వాత బూందీ పోటు, అదేవిధంగా లడ్డూ పోటు, మరోవైపు లడ్డూలు విక్రయించిన విక్రయశాలలో పూర్తిగా వాస్తుశుద్ధి నిర్వహించారు. వాస్తుశుద్ధి అనంతరం తిరిగి ఆలయంలో శాంతి హోమం కొనసాగుతోంది. ఈ శాంతి హోమం 9:30 గంటల వరకు సాగనుంది. 9:30 గంటల తర్వాత శాంతి హోమం ముగింపుగా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. పూర్ణాహుతి అనంతరం పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. ఈ ప్రోక్షణలో భాగంగా ప్రధాన ఆలయం అంటే ఆనంద నిలయంతో పాటు గర్భగుడిలోను, మరోవైపు బంగారు వాకిలి, అదేవిధంగా సన్నిధిలోని వివిధ ప్రాంతాలలో పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. ప్రోక్షణలో భాగంగా శ్రీవారి ఆలయంలో ఉన్న ఉకులామాత ఆ పోటు, అదేవిధంగా స్వామివారికి నిత్య కైంకర్యాలలో భాగంగా సమర్పించే నైవేద్యాలను తయారు చేసే అన్నప్రసాద పోటును సైతం ఈ పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే శాంతి హోమం ప్రారంభమైంది. 6 గంటలకు వాస్తు హోమం తర్వాత వాస్తు శుద్ధి తర్వాత శాంతి హోమం కొనసాగిస్తున్నారు. శాంతి హోమం పూర్తయ్యాక పూర్ణాహుతి అనంతరం పంచగవ్య ప్రోక్షణలో భాగంగా పూర్ణాహుతి సమయంలో వివిధ వైదిక కార్యక్రమాలలో భాగంగా చేపట్టాల్సిన అన్ని శాంతి హోమంతో పాటు వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పూర్ణాహుతి చేపట్టున్నారు. పూర్ణాహుతి తర్వాత మాడవీధులు 4 మాడవీధుల్లో కూడా పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. 4 మాడవీధులతో పాటు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం కొనుగోలు చేసే లడ్డు విక్రయ కేంద్రాలు, అదేవిధంగా లడ్డు తయారు చేసే లడ్డు పోటు, మరోవైపు అన్నప్రసాదాలు తయారు చేసే అన్నప్రసాదాల పోటు, బూందీ పోటుతో పాటు ఉగ్రానంలో కూడా పంచగవ్యాలతో ప్రోక్షణ చేయడం ద్వారా కల్తీ అయిన నెయ్యిని వినియోగించి తయారు చేసి లడ్డు తయారు కావడంతో అపవిత్రమైన భావన నుంచి భక్తులను బయటికి తీసుకొచ్చేందుకు, అదేవిధంగా తిరుమల విశిష్టతను, తిరుమల ప్రాశస్త్యాన్ని, తిరుమల పవిత్రతను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఈ హోమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. కల్తీ నెయ్యిని విక్రయిస్తున్న, కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్న ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు వారి నుంచి నెయ్యి కొనుగోలును ఆపివేశారు. ఆ స్థానంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని నెయ్యిని కొనుగోలు చేసి, నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసి పూర్వస్థితికి తీసుకొచ్చేలా, లడ్డు ప్రసాదాలను పూర్వస్థితికి తీసుకొచ్చేలా నాణ్యమైన, రుచికరమైన, అదేవిధంగా పవిత్రత కాపాడేందుకు అవసరమైన స్థాయిలో లడ్డూలను తయారు చేసేందుకు చర్యలు చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఎప్పుడూ లేని రీతిలో నెయ్యిని పెద్ద ఎత్తున నాణ్యమైన పరీక్షలు నిర్వహించడానికి వీలుగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్డీడీబీ సహకారంతో దాదాపు 75 లక్షల రూపాయలతో మన దగ్గర జేఈఓ వీరబ్రహ్మం ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుస్తున్నారు. సార్, అంటే ఈ అనుబంధ ఆలయాల్లో కూడా ఈ శాంతిక హోమం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఉందా? అమ్మవారి టెంపుల్లో మనము ఇలాంటి పవిత్రోత్సవాలు జరిపించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. తర్వాత అనుబంధ ఆలయాలలో ఎక్కడెక్కడ ప్రసాదం ఉందో దాని మీద మళ్ళీ ఒకసారి ఈరోజు ఈవో గారితో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అంటే తిరుమల ఆలయంతో పాటు
అనుబంధ ఆలయాలలో కూడా ఈ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రాడక్ట్స్ వారి సరఫరా చేసిన నెయ్యిని వినియోగించే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలలో కూడా ఈ శాంతి హోమాలు నిర్వహించి తిరిగి పవిత్రతను చేకూర్చడానికి ఈ ప్రాయశ్చిత్త అపరాధం నుంచి ప్రాయశ్చిత్త కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కింద తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ఇదే నెయ్యి వినియోగిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ లడ్డూ పోటు కావచ్చు, ఇతర ప్రాంతాలలో ఈ పంచగవ్య ప్రోక్షణ చేసేందుకు కూడా తితిదే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత ప్రధానంగా తిరుమల ఆలయంలో చోటు చేసుకున్న ఈ అపవిత్రమైన అపచారాన్ని నుంచి ప్రాయశ్చిత్తం కల్పించే లక్ష్యంతో ఓవైపు వైదికపరమైన కార్యక్రమాలు, మరోవైపు పాలనాపరమైన కార్యక్రమాలు రెండు కొనసాగిస్తున్నారు. పాలనాపరంగా అయితే నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేది, కల్తీ అయిన నెయ్యిని దూరంగా పెట్టడంతో పాటు కొనుగోలు చేస్తున్న నెయ్యిలో ఎంత మేర నిర్దేశించిన ప్రమాణాలు ఉన్నాయి, వాటి నాణ్యత ఏంటి అన్నది పరీక్షించేందుకు వీలుగా అత్యంత ఆధునికమైన ప్రయోగశాలలు, ల్యాబులు ఏర్పాటు చేయడం, ఆ ల్యాబుల్లో ఎప్పటికప్పుడు వస్తున్న నెయ్యిని కొనుగోలు చేసి వాటి నాణ్యతను పరీక్షించడం, మరోవైపు ఇప్పటికే కల్తీ అయిన నెయ్యిని వినియోగించడం ద్వారా చోటు చేసుకున్న అపవిత్రతను, అపచారాన్ని తొలగించేందుకు, అపరిష్కృతి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు వైదికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు కూడా ఈ రోజుతో 10 గంటలతో పూర్తి కానున్నాయి. 9:30 గంటలకు శాంతి హోమం పూర్తయి పూర్ణాహుతి ముగిసిన తరువాత పంచగవ్యాలతో అన్నిటినీ ప్రోక్షణ చేయడం ద్వారా తిరుమల లడ్డూను పవిత్రతను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం పూర్తవుతుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.